అమరావతికి పట్టిన గ్రహణం వీడిందని ఒంటిమిట్ట మండలానికి చెందిన టీడీపీ నేతలు గురువారం ఒంటిమిట్టలో కోదండ రామాలయం వెనుక సంబరాలు జరుపుకున్నారు. ఒంటిమిట్ట జెడ్పీటీసీ అద్దలూరు ముదుకృష్ణారెడ్డి, ఒంటిమిట్ట మండలం అధ్యక్షులు గజ్జల నరసింహారెడ్డి, సోషల్ క్లాస్ ఎలక్ట్రికల్ కాంట్రాక్టర్ టీడీపీ నేత ఎస్వీ రమణ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి తెలుగు తమ్ముళ్లు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. టీడీపీ పార్టీ కార్యాలయం నుండి ర్యాలీ నిర్వహించి ఒంటిమిట్ట కోదండ రామాలయం వద్దకు చేరుకున్నారు. బాణాసంచా పేల్చి మిఠాయిలు పంచుకొని సంబరాలు జరుపుకున్నారు. వారు మాట్లాడుతూ చట్టసభలో అమరావతికి రాజధానిగా తీర్మానం చేయడం హర్షించదగ్గ విషయమని అన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ ప్రధాన కార్యదర్శి ఆలూరు వెంకట సుబ్బయ్య, టీడీపీ నేత బొబ్బిలి రాయుడు, క్లస్టర్ ఇన్ఛార్జ్ తుమ్మలగుంట ఈశ్వరయ్య, గఫూర్, నరసింహులు, చంద్రపాల్, ఒంటిమిట్ట చెరువు సంఘం ఉపాధ్యక్షులు కట్ట యానాదయ్య, ఒంటిమిట్ట మండలానికి చెందిన టీడీపీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు. అందరికీ ముఖ్యంగా ధన్యవాదాలు. దీన్ని చట్టసభలో పెట్టి పర్మనెంట్గా సొల్యూషన్ చేసినందుకు ముఖ్యంగా ధన్యవాదాలు. దీని గురించి ప్రజలు ఎంత ఇబ్బంది పడాలంటే అంత ఇబ్బంది పడ్డారు. లాస్ట్ గవర్నమెంట్లో రోడ్లెక్కి ధర్నాలు చేసి కూడా అందరూ చేసినా కానీ స్పందించకుండా ఎక్కువ ఇబ్బంది పెట్టిన ఆ గవర్నమెంట్ ఈ గవర్నమెంట్లో మనకు న్యాయం జరిగినందుకు ముఖ్యంగా ధన్యవాదాలు. రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ చేసిన అరాచకానికి నిదర్శనంగా అమరావతి రైతులు పడిన కష్టాలు, ఇబ్బందులు ఈ జీవిత చరిత్రలు ఎవరు కూడా ఉండరు. అలాంటి కష్టాలు చూసి చంద్రబాబు నాయుడు మళ్ళా ముఖ్యమంత్రి అయ్యి అమరావతిని ప్రత్యేక రాజధాని చేసి ఈరోజు లోకసభ, రాజ్యసభలో బిల్లు ప్రవేశపెట్టిన మోడీ గారికి, దాన్ని సపోర్ట్ చేసిన పవన్ కళ్యాణ్ గారికి, ముఖ్యంగా మన నాయకులు నారా చంద్రబాబు నాయుడు చేసిన కృషి వల్ల ఈరోజు మనకు అమరావతి ప్రత్యేక రాజధానిగా అవతరించింది. ఈ రోజు నుంచి ఎవరు ఏం చేసినా, ఎంత కిరాతకంగా ఇబ్బంది పెట్టినా అమరావతిని రాజధానికి చేయకుండా ఎవరు చేయలేరు. కాబట్టి ఈరోజు చేసిన ఈ రాజ్యసభ, లోక్సభ చేసిన ప్రత్యేక సమావేశంలో మనకు అమరావతి రాజధానిగా చేసిన ఘనత శ్రీ చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ, అదేవిధంగా దీనికి సహకరించిన ఎంపీలు, ఎమ్మెల్యేలు అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ, అన్ని పార్టీల లోక్సభ సభ్యులకు, ఉమ్మడిగా కూటమి ప్రభుత్వానికి ప్రత్యేక ధన్యవాదాలు చెబుతూ, ప్రత్యేకంగా ముఖ్యంగా ప్రధాని మోడీ గారికి ప్రత్యేక ధన్యవాదాలు చెబుతూ ఆ రామరాజ్యంగా వెలసాలని ప్రత్యేక కోరుతున్నాం. చంద్రబాబు నాయుడు నాయకత్వం.